పాండిచ్చేరి అలాగే తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పడవలు స్పీడ్ బోట్స్ వచ్చి ఆంధ్ర రాష్ట్ర తీర ప్రాంతాల్లో ముఖ్యంగా నెల్లూరు జిల్లా, బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా వరకు మత్స్యకారులకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. అది అందరికీ తెలిసినటువంటి విషయం. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న రివ్యూ తీసుకుని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎన్ని బోట్స్ అవసరమైతే అన్ని బోట్స్ని అక్కడ ఏర్పాటు చేసి ఇమీడియట్గా ఆ బోట్ని కంట్రోల్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ బోట్స్ అన్నీ కూడా దాదాపు 500 హార్స్పవర్ నుంచి 650 హార్స్పవర్స్ వరకు ఉండడం వల్ల అవి చాలా ఫాస్ట్గా మూవ్ అవడం వల్ల ఇక్కడ మన వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోతా ఉన్నారు. అందుకోసం దీని మీద దాదాపు 1 నెల రోజుల నుంచి మేము అందరితో మాట్లాడటం జరుగుతుంది. ఎలా వీటిని కంట్రోల్ చేయాలి, పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని చెప్పి డిస్కస్ చేస్తా ఉన్నాం. ఈరోజు కూడా మరి కలెక్టర్ గారు అలాగే ఐజీ గారు కూడా వచ్చారు, మెరైన్ పోలీస్కి సంబంధించి, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్, అట్లాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే కావ్య కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు, అలాగే మీదా రవిచంద్ర గారు ఈరోజు కూడా డిస్కస్ చేశాం. ఇప్పటికీ ఆల్రెడీ 3 బోట్లు గస్తీ తిరుగుతూ ఉన్నాయి. ఈరోజు తిరుపతిలో మరొక బోటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 2 బోట్లను కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి బోట్లను కూడా చేసి పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి ఎందుకంటే రేపు ఏప్రిల్ 15th నుంచి మళ్ళీ బ్యాన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ జూన్ 15th మళ్ళీ బోట్లు వెళ్ళే సమయానికి ఒక 4 బోట్లని 650 హార్స్పవర్ బోట్స్ని ఏర్పాటు చేసి లాంగ్ లైనర్స్ కేవలం గస్తీ చూడటానికి మాత్రమే 650 హార్స్పవర్ మోటార్లతో ఇంజన్తో ఉన్నటువంటి బోట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మెరైన్ పోలీస్ నుంచి కూడా వాటికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్, దాదాపు ఒక 5 డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యి వాటికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇదే కాకుండా మళ్ళీ మెరైన్ పోలీస్ నుంచి ప్రజెంట్ ఏవైతే బోట్లు ఉన్నాయో గతంలో 2007 నుంచి 2017 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయింటెనెన్స్ చేశారు బోట్లు ఇచ్చి. ఆ రోజున దాదాపు 18 బోట్లు ఇచ్చారు. అవన్నీ కూడా గత 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ లేక అవన్నీ కూడా మూల పడిపోయినాయి. ఇప్పుడు అవి రిపేర్ చేయడానికి అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఫైనాన్స్ కూడా ప్రపోజల్ పంపించారు. ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 3 బోట్లు దగ్గర 1.5 అవుతుంది. దానికి రిపేర్లకి ఎలా చేయొచ్చు అని చూస్తున్నారు. ఇవి కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ చేయడానికి కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా స్పీడ్ బోట్స్ కూడా ఎంత మ్యాక్సిమం చూసుకున్నా వెయిట్ ఎక్కువ, అంత ఐరన్తో ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం 20 కిలోమీటర్ స్పీడ్ వెళ్తాయి. ఇప్పుడు అధునాతనమైనటువంటి మెరైన్ బోట్స్ని తీసుకొచ్చి 40 to 50 కిలోమీటర్స్ స్పీడ్కి వెళ్తాయి కాబట్టి పర్మనెంట్గా అవి కూడా ఏర్పాటు చేయడానికి దానికి క్రూ కానీ అన్నీ కూడా డిపార్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఐజీ గారు ఉదయం నుంచి అన్ని తీర ప్రాంతాల్లో కూడా అలాగే జువల్దిన్ పోర్ట్లో కూడా చూసి రావడం జరిగింది. ఇది శాశ్వత పరిష్కారం చేయడానికి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అట్లాగే ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రధానమంత్రి మత్స్య సంయుక్త యోజన కింద 50 బోట్లు ఇచ్చారు. దగ్గర 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసే బోట్లు ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే దాంట్లో 40% సబ్సిడీ, 60% మహిళలకి, ఎస్సీలకి ఇచ్చారు. దీని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఆ బోట్లు కూడా లాంగ్ లైనర్స్ను కూడా సొసైటీస్కి ఇవ్వడమా, లేకపోతే ఇండివిజువల్గా ఫిషర్మెన్ వస్తే వాళ్ళకి ఇవ్వడమా, బ్యాంకర్స్తో కూడా మాట్లాడి అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అట్లాగే జువలదిన ఫిషింగ్ హార్బర్ రాబోయే 2-3 నెలల్లోనే కంప్లీట్ చేసి టోటల్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి అక్కడ కొంత బ్రిడ్జెస్ కానీ కొన్ని వేయాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేసి త్వరలోనే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మత్స్యకార పెద్దలు ముందుకు వస్తే ఆ గ్రామస్తులు అందరూ కలిసి కూర్చుని
దాన్ని ఎందుకంటే మెయింటైన్ చేయాలి. అక్కడ ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ సప్లై కానీ అక్కడ మెయింటైన్ చేయాల్సినవి ఉంటాయి కాబట్టి మారిటైమ్ బోర్డుకి సంబంధించి అలాగే జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులు అందరూ కలిసి కూర్చుని దాన్ని గ్రామస్తులతో కూడా కూర్చుని దాన్ని రన్నింగ్లో తీసుకురావడానికి చర్యలన్నీ కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో మేము వాళ్ళు ఎందుకంటే మొన్న తమిళనాడు బోట్లని పాండిచేరికి సంబంధించిన బోట్లు తీసుకొస్తే అవి వెళ్ళిన దగ్గర నుంచి కొంత వాళ్ళలో అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. అట్లాగే జువెలదిన్నకి సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్లో కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ లేనిపోని అనుమానాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారులకి అవసరానికి ఎక్కడా కూడా లోటు లేకుండా చూస్తాం. అలాగే పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఏదైతే మొన్న సాగర్ సొసైటీకి సంబంధించి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతవరకే వాళ్ళకి ఇస్తాం తప్ప మిగతాదంతా కూడా టోటల్ వాళ్ళకి ఇచ్చేది కేవలం 7 ఎకర్స్ 110 ఎకరాలు. అది 7 ఎకర్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మిగతా ల్యాండ్ మొత్తం కూడా ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తాం. ఏ ఫిషింగ్ హార్బర్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఏందనేది డెఫినెట్గా గ్రామస్తులతో కూర్చుంటాం. మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో చూస్తాం. దాని ప్రకారం ముందుకెళ్ళడం భవిష్యత్తు కూడా ఆలోచించే రాబోయే 25-30 సంవత్సరాలకు భవిష్యత్తు కూడా ఆలోచించే ముందుకెళ్ళడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమైతే చాలా ఓపెన్గా ఉన్నాం. సీఎం గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఏదైతే పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి బోట్ల విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా కొంత డిస్కస్ చేస్తాం. ఎందుకంటే పక్క రాష్ట్రాలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవసరమైతే ఆ గవర్నమెంట్స్తో కూడా నెక్స్ట్ మాట్లాడటం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అలాగే మన మెరైన్ పోలీస్ కానీ ఇవంతా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి వేగవంతంగా ఇవన్నీ కూడా పూర్తి చేయడం కూడా జరుగుతాయి. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేము ఎందుకంటే మత్స్యకారులు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు, ఈరోజు కూటమి ప్రభుత్వంతో ఉన్నారు. ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు చేసిన వాళ్ళకి బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇచ్చిన, పెన్షన్లు ఇచ్చిన, 50 సంవత్సరాల పెన్షన్లు తీసుకొచ్చిన, ఆయిల్ సబ్సిడీ ఇచ్చిన, ఇవన్నీ కూడా గతంలో మేము చేసిన కార్యక్రమాలు. ఇంకా వాళ్ళకి ఏది చేయటాకైనా ఈ ప్రభుత్వం ఓపెన్గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.